హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా. ఈ రోజు వీడియోలో ఇద్దరు కొడుకులు లేదా ఇద్దరు కూతుర్లు ఉన్న వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడాల్సినటువంటి 3 విషయాల గురించి తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉండేవాళ్ళు, బ్యాలెన్స్డ్ గా ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్కళ్ళు, మాక్సిమం అయితే మహా అయితే ఇద్దరు వరకే పరిమితం, ఇద్దరిని మాత్రమే కంటున్నారు. అప్పుడు ఆ ఇద్దరు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడితే లైఫ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. కానీ కొంతమందికి పుడితే 2 అబ్బాయిలు పుడుతున్నారు లేదా 2 అమ్మాయిలు పుడుతున్నారు. అలాంటి వారు తీసుకోవాల్సినటువంటి 3 జాగ్రత్తల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది, ఎవరికైనా 2 కొడుకులు అని అన్నారంటే సహజంగానే వాళ్ళు ధైర్యంగా ఉంటారు పేరెంట్స్. దాంతో పాటు నలుగురు కూడా ఆహా మీకేంటి 2 కొడుకులే అని అంటూ ఉంటారు. దాంతో మీకేం, మీరు సంపాదించే పని కూడా లేదు అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ చాలా ధైర్యంగా గర్వంగా ఉంటూ సంపాదన మరియు పొదుపు వాటి మీద నిర్లక్ష్యం చేస్తూ పిల్లల్ని మంచిగా పెంచాలనే క్రమంలో పడి ఆర్థికంగా వెనకబడే అవకాశం ఉంది. అంటే పిల్లలపై ఎక్కువ ఖర్చు పెడుతూ ఆర్థికంగా వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, డబ్బులు సంపాదించి పొదుపు చేయాలంటే భయం మరి బాధ్యత చాలా అవసరం. మీకు 2 అబ్బాయిలే పుట్టారని కొంతమంది జీర్ణించుకోలేరు. 2 మగపిల్లలు పెరిగే క్రమంలో కొంతమంది చూసి అస్సలు వారవలేరు. పిల్లల్ని చూసి 2 మగపిల్లలే వాళ్ళకేమైంది అని చెప్పేసి అలా కొంతమంది మిమ్మల్ని దూరం పెట్టొచ్చు, మీతో మంచిగా ఉండకపోవచ్చు, దాంతో మీరు ఎవరిని ఇంటికి రానివ్వకుండా ఉండొచ్చు. అలా కొంతమంది ఫ్యామిలీస్ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే 2 మగపిల్లలు ఉన్నవాళ్ళు ఆ 2 పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణగా పెంచాలి. ఎందుకంటే చిన్నప్పుడు బాగానే ఉంటారు మగపిల్లలు, పెద్ద అయిన తర్వాత ప్రమాదం మరియు జీవితాన్ని ఖరాబ్ చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళని కొద్దిగా శ్రద్ధ పెట్టి క్రమశిక్షణలో వాళ్ళని పెంచితే కనుక వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన ఇంటి పరిస్థితుల్ని ఒక్క సంవత్సరంలో మార్చగలరు. అంత కెపాసిటీ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ వేని మనం పెద్దవాళ్ళు శ్రద్ధ పెట్టి వాళ్ళని క్రమబద్ధం చేస్తూ పెంచాలి. నెంబర్ 1, ఆర్థికంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, అంటే మాకేంటి 2 మగపిల్లలే అనే ధైర్యంతో పొదుపు చేయటం, ఆ భయం బాధ్యత అన్ని మర్చిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆర్థికంగా వెనకపడే అవకాశం ఉంది. నెంబర్ 2, అంటే వాళ్ళకేంటి 2 మగపిల్లలే అని చెప్పేసి వారలేని సమాజం వాళ్ళని కొంత అంటే రిలేటివ్స్ ఎవరో కాదు, వాళ్లే కొంత దూరం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరినీ అబ్జర్వ్ చేస్తూ మనని సొసైటీలో ముందుకు వెళ్లే అవకాశం ఉండాలి. 3వది, మగపిల్లల్ని కనుక క్రమశిక్షణలో పెంచకపోతే మాత్రం వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ లైఫే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. అదే మంచిగా పెరిగితే వాళ్ళు మన లైఫ్ నే టర్నింగ్ పాయింట్ చేస్తారు. కాబట్టి ఈ 3 జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అసలు 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళ తండ్రికి ఎక్కడో ఒక మూలన ఒక్క కొడుకన్నా ఉంటే బాగుండేది అనే లోటు ఏ మూలనో కొంచెం పేరెంట్స్కి ఉండే ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఆ లోపం గురించి ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అమ్మాయిలు కావటం వల్ల, అంటే అబ్బాయి లేకపోవటం వల్ల అబ్బాయిల మెంటాలిటీ ఎలా ఉంటుందో అనేది వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి కానీ సరైన అవగాహన ఉండదు. 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సహజంగా అన్న నుంచి కానీ తమ్ముడి నుంచి కానీ వచ్చే పర్యవేక్షణ అలాగే రక్షణ లాంటిది వాళ్ళకి అందదు. కాబట్టి తల్లిదండ్రులే మొదటి నుంచి కూడా మాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొడుకులైనా కూతుర్లైనా మీరే అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్తూ, కొడుకులైనా కూతుర్లైనా మీరే అని ధైర్యం చెప్తూ వాళ్ళని పెంచుతూ ఉండాలి. 2 ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళని మరీ దూరంగా కాకుండా కొంచెం దగ్గరలో ఇచ్చుకుంటే మంచిది. దగ్గరలో ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తే మంచిది. ఎందుకంటే ఈ పేరెంట్స్ కూడా మాకు ఎవ్వరూ లేరు అన్న భావన, మాకు కొడుకులు లేరే, కొడుకుంటే మా దగ్గరే ఉండేవాడే, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ భావన రాకుండా ఉండాలంటే కొంచెం దగ్గరలో ఇస్తే మంచి చెడులు చూసుకుంటూ మాకు వాళ్ళు ఉన్నారు, దగ్గరలోనే ఉన్నారనే ధైర్యంగా ఉంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, పెళ్లి చేసిన తర్వాత మీరు మా మీద ఆధారపడకూడదు, మాకు నుంచి మీకు ఏది రావాలన్నా కానీ మా తదనంతరం ఇస్తామని ముందుగానే వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఉంచాలి. అలాగే మీ దగ్గర ఆస్తి కొంత కాస్త కోస్తో ఉంటే వాళ్ళకి మధ్యలో వాళ్ళని పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా మా అమ్మ వాళ్ళు ఉన్నారు మాకు అనేది కొంచెం ధైర్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మీతో ప్రేమగా ఉంటారు. అన్ని విషయాలు ప్రతి ఒక్క ఆడపిల్లలు ప్రతి ఒక్క మగపిల్లల విషయాల్లో ఖచ్చితంగా ఇలానే ఉంటాయని నేను చెప్పటం లేదు. నేను కొన్ని విషయాలు చూసి గమనించి అర్థం చేసుకున్నవి కాబట్టి ఇవి ఇలానే జరుగుతాయని నేనేం చెప్పటం లేదు. ఒకవేళ కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తలు వహించండి అని చెప్పే ఒక మంచి ఉద్దేశంతో నేను చూసిన కొన్ని లైఫ్ స్టోరీలను బట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనకు కలిగే సంతానం మన మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే మన మంచి చెడు జాగ్రత్తలు చెప్పే ఎఫెక్ట్ మీదే పిల్లలు కూడా అలాగే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహిస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా రన్ అవుతుంది. కాబట్టి ఇది ఈరోజు కంటెంట్.
మీకు గనక ఇందులో ఏ ఒక్క పాయింట్ నచ్చినా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.